సూర్యాపేట చింతలపాలెం మండలం పాత వెల్లటూరులోని 1600 కోట్లతో 54,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎంబీసీ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అల్లీపురం కొత్తతండ చుట్టుపక్కల ఊర్లకి ఉపయోగపడే ఈ 5.5 కిలోమీటర్ల డబుల్ రోడ్డు, డాంబర్ రోడ్డు, సింగిల్ డబుల్ రోడ్డు 12 కోట్ల రూపాయలతోని ఇది నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాము. 5 years మెయింటైన్ చేస్తుంది సార్. సో 5 years వరకు మనం 53,000 ఎకరాలు మనం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది మాకు కూడా పెద్ద ఆపర్చునిటీ సార్. ఎంత మంచి స్కీమ్. ఇటువంటి స్కీము మన ప్రాంతంలో కానీ ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో అయితే లేదు. దీనికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే స్కీమ్ ఇది. 53,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి ఈ స్కీమ్ ఉంది. అందుకోసమే ఇది వేగవంతంగా చేయాలి, మరి సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను ఎవ్రీ మంత్ విజిట్ చేస్తున్నా ఈ స్కీము దొండపాడు, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కీమ్స్ కూడా. మరి స్కీమ్ పూర్తవుతుంది కానీ సబ్స్టేషన్ పనులు అంటే దీనికి ప్రత్యేకంగా దీనికి సపరేట్ 132 kV సబ్స్టేషను, ఆ దొండపాడు స్కీమ్ కి సపరేట్ గా 132 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం మొదలు కాలేదు ఇంకా. సో ఇప్పుడు నేను ఈ రోజు పోయినాక రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మాట్లాడి అది కూడా పనులు మొదలుపెట్టి వేగవంతం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాను. ఇది కృష్ణానది నుంచి మట్టంపల్లి మండలంలో మట్టంపల్లి గ్రామంలో 6,337 ఎకరాలు, చౌటపల్లి గ్రామంలో 2,500 ఎకరాలు, పెద్దవీడు గ్రామంలో 3,700 ఎకరాలు, అల్లీపురంలో 532 ఎకరాలు, రఘునాథపాలెంలో 2,752 ఎకరాలు, మట్టపల్లిలో మట్టపల్లి గ్రామం 2,100 గ్రామాలు, వరదాపురం 316 ఎకరాలు, యాతవాకిల 1,422 ఎకరాలు, గుండ్లపల్లి 806 ఎకరాలు. మొత్తం మట్టంపల్లి మండలంలో 20,466 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. మేలచెరువు మండలం మేళ్లచెరువు గ్రామానికి 6,640 ఎకరాలు, వేపుల మాదారం గ్రామానికి 1,313 ఎకరాలు, రేవూరు గ్రామంలో 3,561 ఎకరాలు, కందిబండ 2,449 ఎకరాలు, రామాపురం గ్రామం 1,766 ఎకరాలు. మొత్తం మేలచెరువు మండలంలో 15,829 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే ఆ ముక్తేల మేజెత్తింది ఎప్పుడు నీళ్ళు అందే చింతరియాలకి. అంటే మొత్తము 3 మండలాలు కలిపి 53,000 ఎకరాలు, 19,295 లబ్ధిదారుల కుటుంబాలు. మరి ప్రస్తుత పరిస్థితి పంప్ హౌల్ కానీ, 4P కానీ, హెడ్ రెగ్యులేటర్ కానీ, డెలివరీ సిస్టమ్స్ కానీ అన్ని నిర్మాణంలో ఉన్నాయి. వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 3 దశాబ్దాలుగా ఉన్న విషయాన్ని గుర్తు
మరి ఈరోజు సాధారణంగా ఇంత మారుమూల గ్రామానికి రావడం నాకు రాష్ట్రంలో చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అయినా సరే నాగిరెడ్డి ఆహ్వానం మేరకు అడ్లూరు సభ్యులు మాత్రం రావాలనుకున్నాం. మన ప్రాంతంలో కానీ ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో అయితే లేదు. దీనికి 470 కుటుంబాలు, ఓసీలు అగ్ర కులాల కుటుంబాలు 2205.